We all have that one psycho teacher in school. Good morning, sir. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. నేను చెప్పానా మీకు సిట్ డౌన్ అని? నేను చెప్పానా మీకు సిట్ డౌన్ అని? మరి ఎందుకు కూర్చున్నారు? మీకు ఈ మధ్య బాగా కొవ్వు పెరిగిపోయిందిరా. బొత్తిగా డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. మీ సంగతి చెప్తా ఉన్నాడు. ఈ క్లాస్ పీరియడ్ అయిపోయేంత వరకు మీరు నిలబడే క్లాస్ ఉండాలి. ఒక్కడు కూర్చోడానికి వీలేదు. ఈ పీరియడ్ అయిపోయేంత వరకు మీరు ఇలానే నిలబడాలి. మగపిల్ల కానీ కనమంటే ఆడపిల్లని కడతావా? మగపిల్ల కానీ కనమంటే ఆడపిల్లని కడతావా? ఆగన్నా, ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలా అనేది ఆడవాళ్ళ చేతిలో ఉండదు. మగవాళ్ళలో XY క్రోమోజోమ్లు ఉంటాయి, ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్లు ఉంటాయి. మీ నుండి X క్రోమోజోమ్ వస్తే ఆడపిల్ల పుడుతుంది, Y క్రోమోజోమ్ వస్తే మగపిల్ల కాడ పుట్టాడు. అంటే ఏంట్రా ఇప్పుడు పుట్టిన నాకు ఈ ఆడపిల్ల కూడా నాకు కాదు, వాడేవాడు క్రోమోజోమ్ అనే వాడికి పుట్టిందా? పక్కింట్లో అంకుల్ గాడు వాడి పిల్లాన్ని మగపిల్లగాని కనవంటే ఆడపిల్లని కంతావని కొడుతున్నాడు. అయితే దాన్ని ఆపడానికి నేను వెళ్ళా. మగపిల్ల కానీ కనవంటే ఆడపిల్లని కంతావా? మగపిల్ల కానీ కనవంటే ఆడపిల్లని కంతావా? ఆగన్నా, ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలా అనేది ఆడవాళ్ళ చేతిలో ఉండదు. మగవాళ్ళలో XY క్రోమోజోమ్లు ఉంటాయి, ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్లు ఉంటాయి. మీ నుండి X క్రోమోజోమ్ వస్తే ఆడపిల్ల పుడుతుంది, Y క్రోమోజోమ్ వస్తే మగపిల్ల కాడ పుట్టాడు. అంటే ఏంట్రా ఇప్పుడు పుట్టిన నాకు ఈ ఆడపిల్ల కూడా నాకు కాదు, వాడేవాడు క్రోమోజోమ్ అనే వాడికి పుట్టిందా? రే మామా, మూవీకి వెళ్దామా? ఏం మూవీ? తెలుసు కదా, నువ్వు చెప్పని నాకు ఎలా తెలుస్తుందిరా? మూవీనే తెలుసు కదా. అదేరా మూవీనే నాకు ఎలా తెలుస్తుంది? రే నీ అబ్బా, సినిమా పేరే తెలుసు కదారా. చిచ్చి, ఈ సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదండి. అక్రమ సంబంధం పెట్టుకుందని మొగుడు పెళ్ళాన్ని చంపడం, పెళ్ళం మొగుడిని చంపడం. అవును బాబు, ఎక్కడ చూసినా ఈ అక్రమ సంబంధాలే. సరే ఆంటీ, మీ ఆయన వచ్చే టైం అయింది కదా, ఇక నేను వెళ్ళొస్తా. సరే బాబు, జాగ్రత్త. సార్, మీరు నా పేపర్ రాంగ్గా కరెక్ట్ చేశారు సార్. నాకు 36 మార్కులు వస్తే మీరు 35 మార్కులు వేశారు. ఏంట్రా, పేపర్ రాంగ్గా కరెక్ట్ చేశాను? ఎడితే చూస్తా. నిజమేరా, నీ పేపర్ రాగానే కరెక్ట్ చేశా. నిజానికి నీకు వచ్చింది 34 మార్కులు. పొరపాటున నేను 35 మార్కులు వేసాను. అండ్ నౌ యు ఆర్ ఫెయిల్. సారీ రాకేష్, నువ్వు నన్ను మర్చిపో. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు సెట్ చేశారు. నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. అంటే నువ్వు లంచవా? సార్, దివాళీ బోనస్. ఇదిగో తీసుకో, పండగ చేసుకో. ఏం చేసుకోవాలరా దీంతో? నాకు మీ మేకలు కాచుకునే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది బ్రో. ఎండనక వాననక పండగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు ఇలా కష్టపడుతూనే ఉంటారు. నువ్వు నన్ను చూసి బాధపడాల్సిన అవసరం ఏం లేదులే కానీ, నువ్వు హైదరాబాద్లో నెల మొత్తం కష్టపడితే ఎంత వస్తాయిరా నీకు? ఎంత వస్తుంది బ్రో? ఖర్చులు నీ ముందు చేతిలో ఒక 15,000 మిగులుతాయి. అవి నా మేక 2 ఒట్టకాయలు అమ్మితే వస్తాయిరా నాకు. నువ్వు వాడే ఈ ఐఫోన్ ఎంతరా? 60,000. నేను నా 4 మేకలు అమ్మితే వస్తుందిరా నాకు ఐఫోను. నువ్వు వాడే ఈ బుల్లెట్ బండి ఎంత? 1,50,000. నా 10 మేకలు అమ్మితే వస్తుందిరా నాకు ఆ బుల్లెట్ బండి. ఇప్పుడు చెప్పు, ఎవరిని చూస్తే పాపం అనిపిస్తుంది నీకు? ఇప్పుడు నన్ను చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. 2018లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2019లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2020లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2021లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2022లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2023లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2024లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. 2025లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది. ఆగావే, చెప్పు, ఈ 2026లో ఖచ్చితంగా నా లైఫ్ మారుతుందిరా అని. రే నాయనా, నువ్వు మారేంత వరకు నీ లైఫ్ మారదురా. Okay students, now I am going to take the attendance. Please cooperate with me. Chin. Present sir. Lin. Present sir. Present sir. What is absent sir? Huh? Present sir.
రే మామ, క్వశ్చన్ పేపర్ చూసావు కదా, ఏమైనా వస్తుందా? ఏడుకు వస్తుందిరా. యారా అబ్బాయి, ఏం జాబ్ చేస్తున్నావు? సైబర్ సెక్యూరిటీ అంకుల్. విన్నామంటే సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడంట. బుద్ధిగా మా అబ్బాయి లెక్క చదువుకొని ఉంటే హైదరాబాద్లో కంప్యూటర్ జాబ్ చేసేటోడు కదరా. తాత తాత, నాకు ఒక డౌట్ అడగమంటావా? అడుగురా మనవడా. ఇప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే అతను వేసుకున్న బట్టలు, తిన్న ప్లేటు, పండుకున్న మంచం ఇవన్నిటిని మైలంటుకుంటుందని మనం పారేస్తాం కదా. అవును. మరి అతను పెట్టుకున్న బంగారాన్ని ఎందుకు పారేయం? వాటికి మైలంటదా? ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అవటాలు ఎల్లుండి అలవాటైపోద్ది.